ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటూ అందులోనే కాలం గడుపుతున్నట్టు కూడా కనబడుతుంది. మరి ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమా తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? బ్రహ్మంగారి జీవిత చరిత్ర చూసిన కాడి నుంచి మనం కూడా ఈ సినిమా చేయొచ్చు. బర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ అమ్మేసి సినిమా తీశారని విన్నా, నిజమేనా? అప్పుడు నేను ఒక ఉండి అంటే చేసుకొని ఆ ఉండిలో డబ్బులు వేసుకొని సినిమా చేయాలి కదా, నాకు బాగా ఇష్టంగా ఉంది కదా అని. 8 ఏళ్ల క్రితం ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రవిబాబు గారు ఇన్ని ఇయర్స్ పడుతుందనంటే ఆయన ఇన్ని ఇయర్స్ మీకు టైం అంటే ఇచ్చారా? సార్ కూడా మాకు బాగానే అనుకూలంగా చెప్పిండు. మీరు ఏదో రైతు పని చేసుకుంటా ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేయనమ్మా. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇంకో టైటిల్ అయింది, అది ఇంకోటి ఉంది టైటిల్. ఇదంటే ఈ రెండు కూడా ఆఫర్ చేయించుకొని ఎవరినన్ను ఇట్లా పట్టుకొని, అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు కూడా. వచ్చి ఇక్కడ కరిచింది అబ్బాయి, కరిచలేక అమ్మ ఎంత కరిచిందని కేకేసింది. ఏం పాము అది? ఆమె కర్ర నేను కరిచిన అటకొట్టినా అది కాని రాలేదు, మాకు కొట్టినట్టే కనపడుతుంది. కానీ ఇప్పుడు ఆ మనిషి బతికే చచ్చిపోయాడు. మీ అబ్బాయా? కొడుకు సొంత పుడికేనమ్మా. ఇప్పుడు చిన్న అబ్బాయిని పాము కాటేసి చంపేసింది. నేను ఈ అబ్బాయి కంటే ఇంకొక 6 అడుగు ఉంటాడు. సినిమా వల్ల మీ కొడుకుని పొలం పోయినాం కదా, సినిమా గురించి కదా, పొలం పోయి తీపిచ్చారు కదా, పుట్టలో ఏదో తగిలి తగిన వాళ్ళకి ఏం తగల అబ్బాయికి పెట్టింది. అది అనిపించింది ఎప్పుడైనా తప్పు చేశాము అని? ఇంకెక్కడ ఆపకూడదు దీన్ని అని చెప్పి 4 ఎకరాల 80 సెంట్లు పొలం అమ్మేసి. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సహస్ర. రైతు కుటుంబం నుంచి సినిమా మీద ప్యాషన్తో చాలామంది వచ్చి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ సినిమాలు తీయడం మనం చూస్తుంటాం. కానీ ఒక మారుమూల గ్రామం నుంచి రైతులే స్వయంగా సినిమా తీసిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు అందులో ఒకరిని మనం పరిచయం చేస్తున్నాం. చిన్నబోయిన వెంకటేశ్వర్లు, చిన్నబోయిన నరసమ్మ, ఇద్దరు రైతులు కలిసి, అంటే నరసమ్మ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సో భర్త సపోర్ట్తో నరసమ్మ ఒక సినిమాని అయితే తీయడం జరిగింది. రవిబాబు గారు హీరో, రమ్య హీరోయిన్గా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. అసలు రైతులు ఎందుకు మూవీ తీయాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి, సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే వీళ్ళది ప్యాషనా, ఇవన్నీ వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. సో నరసమ్మ గారు, వెంకటేశ్వర గారు చాలా అన్యోన్య దంపతులు, ఇద్దరు కలిసి సినిమా తీస్తున్నారని అంటే మీ ఆలోచననా, మీ ఆలోచననా? మన ఆలోచనే. మన ఆలోచనే. సో ఎందుకు మీకు సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది? అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటూ అందులోనే కాలం గడుపుతున్నట్టు కూడా కనబడుతుంది. మరి ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమా తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? మేము చిన్నప్పటి నుంచి బాగా పనులు చేసుకునేవాళ్ళం కదా, రైతు పని చేసుకుంటా రైతుల్లో పని చేసేవాళ్ళం కాబట్టి ఇట్లా రైతు పని చేసుకుంటా, కూలి పని ఇట్లా చేసుకుంటా, పొలం పని బాగుంటుంది మాకు. పొలం అక్కడ పని చేసుకుంటా ఉన్నప్పుడు మేము చిన్న పిల్లప్పుడు, పెళ్లి కాలే అప్పటికి మాకు. పెళ్లి కాకుండా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మా అమ్మ వాళ్ళది ఆజిపురం. ఆజిపురం అయితే ఆజిపురంలో పనులు చేసుకుంటా పని కూలి పోతాం కదా అందరము. ఆ పని పోయినప్పుడు వీళ్ళంతా పెద్దవాళ్ళందరూ కూడి సినిమా పోదాం, సినిమా చూసొద్దామని అనుకుంటా ఉంటాం. మేము పిల్లోళ్ళం అప్పుడు 14-13 సంవత్సరాలు పిల్లోళ్ళం మేము. 14 సంవత్సరాల వయసు. అప్పుడు మేము కూడా వీళ్ళు సినిమా పోతారు కదా, అప్పుడు మాకు సినిమాలంటే తెలియదు. ఈ బజార్ నాటకాలు, బెమ్మంగారి నాటకాలు ఇట్టాటి తెలుసు, కానీ పిచ్చిగుంటాల కథలు ఇవన్నీ తెలుసు, కానీ ఈ సినిమాలు అసలు మాకు తెలీదు. అసలు మాకు తెలీదు సినిమా అనేది. అప్పుడు వీళ్ళు అనుకుంటుంటారు కదా పనులకు పోయిన కాడ, మేమేం చేసినాము, వీళ్ళు సినిమా అంటారు కదా, మనం కూడా చూసి వద్దాం, పోయి మనం కూడా పోవచ్చు కదా. అప్పుడు బస్సులు లేవు మాకు, పక్క పల్లెటూరు మాది. ఏ ఊరండి మీది? ఆజిపురం, మా అమ్మ వాళ్ళది ఆజిపురం, కనిగిరి దగ్గర. అయితే నడిచి రావాల్సిందే, మాకు అస్సలు బస్సులు లేవు అప్పుడు. ఈ ఆటోలు బోటాలు ఏం లేవు. ఎప్పుడు పొద్దున్నే 6ంటికి ఒక బస్సు ఉంటుంది, మళ్ళీ 2 గంటలకు ఒక బస్సు ఉంటుంది, ఇంకా అంత తప్పితే బస్సులు ఉండవు. నడిచి రావాల్సింది, నడిచిపోవాల్సింది మేము. ఇంకా అట్టా ఇల్లు అనుకుంటుంటే మనం కూడా పోదామని మేము 4 పిల్లలంతో పనికి పోయినాం కదా. మేము వస్తాము మీతోటి సెలమాకంటే మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా అన్నారు. మా అమ్మ వాళ్ళని అడిగే వస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాక ఇంటికి వచ్చినాక మా అమ్మ వాళ్ళని అడిగాం. బయట సంగతి మా పేదమ్మ వాళ్ళు అందరూ సెలమా పోతారు, మేము కూడా పోయి వస్తాం, మేము ఎప్పుడు చూడలేదు కదా అని అడిగాను. అడుగుతున్నారు, పోండి అమ్మ వద్దన్నమా అన్నారు. ఎట్టపోతారు బస్సులు ఎట్టపోతారు అంటే వాళ్ళు ఎట్టపోతే అట్టపోతామన్నాం మేము. ఇంకా వాళ్ళు మళ్ళీ పోయి అడిగినాం, పెదమ్మ బస్సులు ఎట్టపోతారు, నడిచిపోతామమ్మి, నడిచి వచ్చేదేను, బస్సు ఉంటే అట్ట బస్సులు ఎత్త నడిచిపోదామా.
సరే మేము కూడా నడిచి వస్తాం, మేము కూడా పిల్లలు పెద్దవాళ్ళం అయినాం కదా, మేము కూడా నడిచి వస్తాం మీతోటి అని చెప్పి నేను అమ్మల కాడికి పోయి చెప్పిన నడిచిపోతారంట పెదమ్మోళ్ళు. అంటే సరే నడిచిపోండి అమ్మ మీరు కూడా, రోజు పని చేస్తున్నప్పుడు ఒక్కరోజు మేము పంపించడానికి ఏమని చెప్పి మమ్మల్ని పొమ్మన్నాక మేము అందరం కలిసి తోడైపోయినాక మాకు డబ్బులు కావాలి కదా, ఒక 10 రూపాయలు డబ్బులు. అప్పుడు 10 రూపాయలు అంటే 10 వందలు ఉన్నట్టు, అప్పుడు రూపాయలు ఉండవు. గింజలు ఇవే మనకు కొనుక్కోవాలన్నా కూడా గింజలు పెట్టేవాళ్ళు మాకు. సరే ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారండి? మాది ఇప్పుడు పెద్దారకట్లమ్మ. ఇంకా రాజీపురం అయితే నాకు ఇచ్చిన తర్వాత పెద్దారకట్లే ఉంటాను. అక్కడే మామూలుగా రైతు పని అంటే వ్యవసాయం భారీగా ఒక 50 ఎకరాల పొలంతో సాగు చేసుకునేవాళ్ళం. ఇంకా వ్యవసాయం చేసుకుంటా ఏం కాక ఆ పిచ్చి అనేది మైండ్లో పడిపోయింది. అప్పటి నుంచి పెళ్ళి మా మేనత్త కూతురేమా ఎప్పుడన్నా అంటుంటుంది సినిమా మనం కూడా చేస్తే ఎట్టుంటుందని. చూస్తే బాగుంటుంది కానీ చేస్తే బాగుంటుందని తమాషకి ఎగతాలు చేసేవాడిని. చేస్తే బాగుంటుందని అనిపించింది, అందులో యాక్ట్ చేస్తే కూడా అనిపించిందా మీకు ఎప్పుడైనా? యాక్ట్ చేయడానికి అంత ఇది అని ఏమంటాం, అంత పర్సనల్ లేదమ్మా. ఆ మధ్యలో ఏదో అనుకుంది పిచ్చిగా. అది మనం ఇన్ని పంటలు వేసి చేసినప్పుడు ఈ సినిమా మటుకు మనం ఎందుకు చేయలేము అనేది ఆ మధ్యలో పడ తెలిసి కాదు, తెలిసిన వాళ్ళైతే దాని జోలి బారు. సరే అట్ట అది గట్టిగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మీరు ఆమె కోరిక చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఏదో పిచ్చిది అట్లా అంటుందని అనుకున్నారా? తమాషగా అంటుందిలే అని నేను కూడా దాదాపు చాన్నాళ్ళు ఆమెని గొడవ పెట్టేవాడిని. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? మా పెళ్ళైన నుంచి నాకు తెలుసు. అంతకుముందు పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసింది. ఒక 20-30 ఏళ్ళు ఉంటుంది. 30 ఏళ్ళు అయి ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి ఆవిడ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ ఎంకరేజ్ చేయలే? చలమా చూస్తానికి మనం కూడా మనకు అంత ఇది సరిపోము. 4 రోజులు కూలి చేస్తే 2,000 రూపాయలు వస్తాయి. మనం ఇంటి మొత్తం పోవాలంటే దాదాపు 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. 4 రోజులు కష్టం, ఒక రోజు తీసుకుపోయి సినిమా చూడాల్సిన అవసరం ఉందన్నట్టు ఆలోచన చేసేవాళ్ళు మేము. మరి అదే ఇప్పుడు సినిమా చూడడానికి ఇంత కష్టపడుతున్నా మీరు, సినిమా చేయాలంటే ఇంకెంత కష్టపడాలి, ఎన్ని డబ్బులు కావాలని అనిపి అదే నేను అడుగుతామని ఆమె మాట. సరే మీరే చెప్పండి, సినిమా చూడడానికి ఇంత కష్టపడిన వాళ్ళు సినిమా చేయాలంటే చాలా డబ్బులు కావాలి. నాకు తెలిసి మీ సినిమా 1 కోటి రూపాయల దాకా ఖర్చు అయిందని విన్నాను. మరి 1 కోటి రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రోజు మేము అక్కడ నడిచిపోయాం కదా సినిమాకి, నడిచిపోయి బెమ్మంగారి జీవిత చరిత్ర, రామారావుది బెమ్మంగారి జీవిత చరిత్ర కనిగిరిలో శ్రీనివాసలాల్లో సినిమా జూన్ పోయాం మేము నడిచి. బ్రహ్మం గారి చరిత్ర జూన్ పోయినాం, అదే ఫస్ట్ చూడటం మేము. ఆ సినిమా చూసినామా, మేము సర్ది కూడా కట్టించుకొని పోయినాం. మాకు అప్పుడు కనిగిరిలో కూడా తినటానికి ఏమి ఉండవు, ఎన్నో వాటలు ఉంటే ఆ వాటలకు మనకు ఆ డబ్బులు లేవు కదా, మాకు ఇచ్చిన 10 రూపాయలు. అందుకని మేము సర్ది కట్టుకొని పోయి బావి ఉంటుంది ఒక దిక్కున, ఇక్కడ నారం బావి అని ఒక బావి ఉంది, ఆ బావి దగ్గర కూర్చొని అన్నం తిని కరెక్ట్గా సినిమా టయానికి తీసుకుపోయారు పిల్లల్ని, మమ్మల్ని పెదమ్మలు. ఆడికి పోయి సినిమా చూసుకొని మళ్ళీ 1 గంటకో 8 వదిలిపెట్టారు. వదిలిపెడితే ఇంకా అన్నం లేదు, నడిచి వచ్చినాం. బెమ్మంగారి జీవిత చరిత్ర చూసిన కాడి నుంచి మనం కూడా ఈ సినిమా చేయొచ్చు, ఆయన కూడా మనాల మనిషే కదా అని బాగా చేసిండు కదా, అంతా మనదే చరిత్ర అంతా. అందుకు కాబట్టి మనం సినిమా చేయాలని పిల్లలతో అంటే, మేము నీకు పిచ్చాయనివే సినిమా చేయాలంటున్నావు అని చెప్పి ఆ రోజు అన్నారు నన్ను పిల్లలు అందరూ. సినిమా చేయాలంటే మేకింగ్ చేయాలనుకున్నారు, అంటే ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు తప్ప అందులో నటించాలని అనిపించలేదు. అన్నారు. అంటే సర్లే అట్నే ఉండండి, ఎప్పుడైనా చూడు సినిమా చేయాలి అని చెప్పి నేను అప్పుడు వాదిచ్చి ఇంక వచ్చినాం, నడిచి వచ్చినాం. మళ్ళీ నడిచి ఇంటికి వచ్చినాక మళ్ళీ 1 నెల 2 నెలలు దాటినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా కూడా వచ్చింది అదే హాల్లోకి. మళ్ళీ అట్నే ఈ పెద్దోళ్ళతోటే మళ్ళీ పోయినాం అడిగి, మమ్మల్ని అడిగి. అప్పుడు కూడా 10-15 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ అది తీసుకొని పోయి మళ్ళీ ఆ బావి కన్నా అన్నం తిని నడిచిపోయి ఆ సినిమా చూస్తే ఆమె పొట్టేలు పట్టుకోవటం, ఆ పొట్టేలను చూసి బాగా అంతా యాక్టింగ్ బాగుంది. సినిమా పొట్టేలు పొన్నామంటే బాగుంది. సరే ఇప్పుడు అదంతా ఓకే, కానీ ఇప్పుడు మీకు ఏవో కొన్ని సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ వచ్చింది, తర్వాత అన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేయడానికి మీకు ఎవరు హెల్ప్ చేశారు? మాకు ఎవరు చేయలే, మేమే మీరే. మళ్ళీ అక్కడ సినిమా చూసి ఇన్ని చూసినాక మా పెళ్ళి అయింది. 15 సంవత్సరాలు మా పెళ్ళి అయింది. పెళ్ళి అయిన కాడి నుంచి మేము మా అత్త వాళ్ళ ఇంటికి పెదారకట్లు కదా, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి పొలం పని బాగా చేస్తాం. బర్రెలు మేకలు ఎద్దులు అన్నీ ఉండి వ్యవసాయం పెట్టుకొని బాగా పని చేస్తాం. బర్రెలు మేకలు ఎడ్లు అన్ని అమ్మేసి సినిమా తీసారని విన్నా, నిజమేనా? అవన్నీ అమ్మేశారా? అవన్నీ చేసినాము. అవన్నీ చేసిన వాళ్ళ మించి నేనేం చేసా, ఈ మేకలు బర్రెలు డబ్బులు రూపాయి వస్తుంటుంది కదా, మాకు బాగానే డబ్బులు ఆదాయం వస్తుంటుంది. ఆ రోజుల్లో కూడా బాగానే డబ్బులు వస్తాయి. అప్పుడు నేను ఒక ఉండి అంటే చేసుకొని ఆ ఉండిలో డబ్బులు వేసుకొని సినిమా చేయాలి కదా, నాకు బాగా ఇష్టంగా ఉంది కదా అని ఆ ఉండిలో డబ్బులు వేసుకుంటాను ఇలా తెలియకుండా. అప్పటి నుంచి సినిమా తీయాలని సేవ్ చేసుకున్నా. ఇక్కడ పెళ్ళి అయ్యి వచ్చిన కానీ చేసుకుంటున్నా. ఆ ఉండి అక్కడ పెట్టి అవి మాకు అప్పుడు దొంతి కొండలు, ఈ కుండలే, ఆ కుండలు అయితే ఎవరు చూరు ఎవరు తీసుకోరు. వీళ్ళకి పొలం పని ఉంది, నాకేం మేకలు బర్రెలు ఇట్లా వ్యవసాయం పని ఎన్ని ఉన్నాయి కదా, రూపాయి బాగా వస్తుంది.
ఆ డబ్బులు దాచిపెట్టుకుంటా ఆ డబ్బులతోటి నేను కొన్ని రోజులు ఉన్నాక ఇద్దరం పెళ్ళి అయినాక కూడా పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా పోయాను. ఇంకా ఆ సినిమా చూసిన కాంచి నేను సినిమా చేయాలి. ఎవరు ఈ సినిమాకి డైరెక్టర్? రవి బాబు మా అబ్బాయి. మీ అబ్బాయి రవీంద్ర బాబు? రవీంద్ర బాబు. ఓకే, ఇప్పుడు వచ్చిన అబ్బాయి. కొడుకు. ఓకే, మీ కొడుకు ఆయనే. పెద్ద కొడుకు. ఆయనే డైరెక్టర్. రవి బాబుని హీరో చేసి తీశారు. ఓకే, సో ఇప్పుడు ఆయనకి అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు కదా? లేదు కదా. మా అబ్బాయి, మా అన్న కొడుకు ఒక అబ్బాయి ప్రేమ కథా చిత్రంలో సైదులేని అబ్బాయి ఉండదు, సినిమాల్లో 23 సినిమాలు చేశాడు. ఆడి పేరు చిన్నబాయి వెంకటేశ్వర్లు, మా అన్న కొడుకు సొంతం. మరి ఇటు సంగతి మరి మేము సినిమా తీయాలంటుంది మీ చిన్నమ్మ, మరి మాకైతే దాని గురించి తెలియదు, ఎట్లా ఏం చేద్దామంటే అయితే రవి నన్ను పిలవమని చెప్పి అని పిలిపించింది. ఆడ మా ఇంటికాడ కూర్చొని ఆయనతో పాటు మళ్ళీ రవిని దర్శనం ఒక కెమెరామెన్ ఉండు, వాళ్ళు ముగ్గురు కలుసుకొని ఆయన పిలిపించి వీళ్ళు ఏమో చెప్పింది వాళ్ళు రాసుకొని కథగా తయారు చేశారు దాన్ని. 8 ఏళ్ల క్రితం ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రవిబాబు గారు ఇన్ని ఇయర్స్ పడుతుందని అంటే ఆయన ఇన్ని ఇయర్స్ మీకు టైమ్స్ అంటే ఇచ్చారా? టైం పీరియడ్? మాకు డబ్బులు ఉన్నప్పుడు అలా చేసుకుంటామని చెప్పినాము. సార్ కూడా మాకు బాగానే అనుకూలంగా చెప్పిండు. మీరు ఏదో రైతు పని చేసుకుంటా ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేయనమ్మా, నేను చాలా సినిమాలు చేస్తున్నా కదా అని చెప్పి ఆయన కూడా మాకు బాగానే అనుమతి ఇచ్చిండు, చేసిండు. మేము కూడా రూపాయి సంపాదించుకున్నప్పుడల్లా పెట్టుకుంటా చేసుకుంటా ఈ రోజు గట్టెక్కించాం దేవుడి దయ వల్ల. 30 లక్షలతో స్టార్ట్ చేశారు. చేసినాం. ఇక అందులో మనం పొలం పనులు ఇవి చేసుకుంటా రూపాయి సంపాదించుకుని అన్నీ పెట్టుకొని లాస్ట్ని సార్ని పెట్టుకున్నప్పుడు బర్రెలు అమ్మినాం, ఒక 30 బర్రెలు అమ్మినాం, ఒక 70 మేకలు అమ్మినాం. కాదు, ఇప్పుడు 8 ఏళ్ల క్రితం 30 లక్షలు అంటే పెద్ద అమౌంట్. ఆ 30 లక్షలు పెట్టి మీ ఊర్లో మీరు ఒక బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు, లేకపోతే ఒక ల్యాండ్ అయినా కొనుక్కోవచ్చు, వ్యవసాయం చేయొచ్చు. 1 లక్షన్నర పెట్టి ఆమెకు సాటి పిల్ల మీద తీపిచ్చి తక్కిన డబ్బులు ఇద్దరు మేము అబ్బల కొడుకులు మాట్లాడుకొని ఆమె సినిమా తీపిచ్చిన ఆమె అయిపోయినది, నీ సినిమా అయిపోయినదిలే, ఆ డబ్బులు కూడా అయిపోయిందని చెప్పి మోసం చేసి ఆ డబ్బులు తీసుకుని పోయి పొలం కొనుక్కోవాలని ఆలోచన చేసుకున్నాం మీ ఇద్దరు. మన సినిమా వచ్చి జనాలు చూస్తారని కూడా మీకు ఎప్పుడు నమ్మకం వచ్చింది అసలు? మాకు ఇప్పుడు బాగా నమ్మకం వచ్చింది. మేమంతా సినిమా తీసుకున్న తర్వాత ఎడిటింగ్ డబ్బింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెన్సార్ పంపించాము. దీంట్లో థియేటర్లో చూడాలంటే సెన్సార్ పోవాలన్నారు. మేమేమో థియేటర్లోనే చూడాలి, యూట్యూబ్లో కొట్టం, యూట్యూబ్లో వద్దు, దానికే అమ్ముకోవాలని థియేటర్లో బ్రహ్మం గారి సినిమా చూసారు కాబట్టి మీ సినిమా కూడా అందులోనే చూడాలి అని గట్టిగా పట్టుబడింది. అందుకని మళ్ళీ సెన్సార్కి పంపిస్తే వాళ్ళు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, బాగానే ఉంది, అంత ఆర్ఆర్కి సంబంధించింది, మానంగా ఉన్నదిలేమో వాళ్ళు కూడా చెప్పినారు. ఇంకేముంది అయిపోయిందిలే, రిలీజ్ చేసుకోవడమే కాదని ఇంకా ఆమె బయలుదేరినాం. మళ్ళీ అది తీసుకొని బయలుదేరలే విజయవాడ పోయినాం. ఒక డిస్ట్రిబ్యూటర్లు అయినా ఒక ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన కాడికి పోయినాం, అంటే వేరే వాళ్ళ ద్వారా ఆయన కాడికి పోయినాం. డిస్ట్రిబ్యూటర్స్ అయ్యా మరి మా సినిమా ఉన్నది ఎట్లా దీన్ని ఎట్లా చేద్దామంటే ఆయన సినిమా అంతా బాగుంది, 80 లక్షలు 90 లక్షలు కూడా తీసినామన్నారు, పబ్లిసిటీ చేసినారని అడిగాడు. పబ్లిసిటీ అంటే మేమేం చేసినా మాకేం తెలియదు అన్న. అయితే పబ్లిసిటీ చేయకపోతే సినిమా ఎవరు తీసుకోరు, ఆ యూట్యూబ్ వాళ్ళకి అమ్ముకోండి, ఓటీటీ వాళ్ళకి అమ్ముకోండి. పబ్లిసిటీ చేయాలంటే మీరు చేస్తే మాకు ఎంత ఇవ్వండి, మీరు చేస్తే ఇట్లా ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చాను. అంటే రూపాయి అయిందనుకో, వాళ్ళు చేస్తే 40 పైసలు మనకి 60 పైసలు వాళ్ళకి అన్నాడు పబ్లిసిటీ చేసేదానికి. లేదా మనం చేసుకుంటే 40 పైసలు వాళ్ళకి ఇస్తే 60 పైసలు మనకి రిలీజ్ అయిన అమ్మినాక అని మాట్లాడుకుంటే, అయితే మేము పబ్లిసిటీ చేయాలంటే ఎట్టా అని అడిగినాం. ఆయన ఏం చెప్పాడంటే ఎవరన్నా పెద్దవాళ్ళు ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళ చేత చేపిస్తే బాగా పబ్లిసిటీ అవుతుందని చెప్పుకొచ్చాను. ఇంకా ఆయన మొండిగా మాకు తెలియకుండానే ఆయన లెవెల్కి మా లెవెల్కి ఎట్లా ఉంటుందంటే కొండకి ఇంటికి ఎంత తేడా అంత తేడా ఉంది. మన పవన్ కళ్యాణ్ సార్ ఉండు డిప్యూటీ సీఎం గారు, ఆయనతో చేపిస్తే బెమ్మానం కూడదని పక్కన ఒకటి సలహా ఇచ్చాడు. ఏమన్నా గేటు కాడికి బందమ్మా మమ్మల్ని పోయి ఇంకా సలహాలు ఇచ్చారు కరెక్టే. గేటు కాడికి పోయినా ఆయన కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తారు రైతులు అన్నప్పుడు, చేస్తాడు ఇప్పుడైనా చేస్తాడు. పవన్ కళ్యాణ్ పోయి మామూలుగా చుట్టూ మేము 2 టౌన్లో ఆయన ఇల్లు ఉంది, ఆయనకు పోయినాం. అడిగి పోతే ఒక 2 గంటలు కూర్చొని పోయిన ఇద్దరు తిక్కల వాళ్ళు కూర్చుంటే వాచ్మెన్ అడిగిన ఏందయ్యా సార్ ఇంకా బయటకు వెళ్ళదంటే ఆయన అన్నాడు, ఇక్కడ ఎందుకు ఉంటాడు సార్, ఏదన్నా నైట్ ప్రోగ్రామ్ పండుకోవడానికి ఏదన్నా పర్సనల్ పనికి వస్తాడు, మంగళగిరిలో క్యాంప్ ఆఫీసర్ ఉంది, అడిగిపోతే ఏ సమస్యలేని మీకు తిరుగుతాడు అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇంకా మళ్ళీ ఆటో తీసుకొని మంగళగిరి పోయాను. అడిగిపోయి 1 రోజు 2 రోజులు తిరిగినాం. ఇక ఎట్లా ఈయన కావాలంటే ఎవరైనా అపార్ట్మెంట్ కావాలంటారు, మాకు ఎవరిస్తారు అపార్ట్మెంటు, ఎవరికి అడిగిపోయినా నీకోసం మీకేం తెక్క పిచ్చి అంటున్నారు, కానీ మమ్మల్ని ఎవరు దగ్గరికి అనుకూలించాల. ఇంకా అతను ఒకనాడు ఆ పోలీస్ ఆయన అడిగితే ఏం పోయి ఆయన చెప్పిండు, అమ్మ ఇది లెటర్ తీసుకొని ఆడ రాపిచ్చి ఆయనకి ఇవ్వండి, ఈ రోజు లేకపోతే సాయంత్రం మిమ్మల్ని పిలుతురు, మీ సమస్య ఏదైనా చెప్పండి ఆయన సపోర్ట్ చేస్తాడు అని చెప్పాను. ఆ లెటర్ ఇచ్చినాం మేము, రాపిచ్చి పలాని రాపిచ్చి లెటర్ ఇస్తే
మరుసటి రోజు ఆయన హైదరాబాదు రావాల్సి వచ్చింది ఎందుకు పని ఉండి. అది మాలేసుకున్నప్పుడు సరే ఆయన వచ్చినాక మళ్ళీ అడిగిపోయి కూర్చొని మరుసటి పిలుస్తాడు, నీకు ఆడండి అని ఊరికి పోయినా చెప్పాను. ఇప్పుడు కలవలేదు అయితే. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో చేపించారంటే ఎవరితో చేపించారు మీరు? మేము ఇంకా నిన్న ఇంత చేపించాము. ఇది ఎట్లా చేపించామంటే రవి బాబు గారితో కాదమ్మా, సుమన్ గారు ఇది ఇట్టే మీ యూట్యూబ్లో చూసి మాకు ఫోన్ చేశారు. నా నెంబర్ ఉంటుంది చూసినప్పుడు బ్యానర్ మీద, అదే పోస్టర్ నా పేరు నాది వాటలు సంగట వాటలు, దాని మీద నెంబర్ చూసి ఫోన్ చేపించింది. చేసి రాండమ్మా మీరేదో సినిమా చేసినామంటే చాలా మాకు రైతు పని చేసుకుంటా ఇట్లా చేసినారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు రాండి మీకేదో ఒక నేను చెప్పిండు. సర్లేని వచ్చినాం నిన్న. హీరో సుమన్ దగ్గరికి వెళ్ళారు. వచ్చి అక్కడికి పోయి సుమన్ దగ్గర సినిమా చేస్తుండ్రు. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ సినిమానా ఇంకా ఈ నెలలో అదే వచ్చే నెలలో కావాలి. ఇంకెప్పుడు అనేది డేట్ తెలియదు. ఇంకా డేట్ తెలియలే. ఇంకొకటి ఉంది, ఇప్పుడు అయితే పోస్టులు ఓపెన్ చేసాడు కదా ఆయన, ఇంకొక టైటిల్ అయింది, అది ఇంకొకటి ఉంది. ఇది టైటిల్ ఇదంటే ఇంకో రెండు కూడా ఓపెన్ చేయించుకొని ఎవరినన్ను ఇట్నే పట్టుకొని తర్వాత పలానా రోజు అని విజయవాడలో ఆడే ఫంక్షన్ పెట్టుకోవడం సింపుల్గా కొద్ది గొప్పలు 1-2 లక్షలు ఏర్పాటు చేసుకున్నారు. 2 లక్షలు కూడా ఆడే ఫంక్షన్. ఎంత అప్పారు? దాదాపు 40-50 లక్షల పైన. 40 లక్షలు అప్పు ఉంది, 50 లక్షలు మీ సొంత డబ్బు, 40 లక్షలు కూడా రాకపోతే అంటే మీరు అన్నట్టు మీ డబ్బు నా 10 సంవత్సరాలు ఇద్దరం కష్టం చేసుకుంటాము. ఇప్పుడు 40 లక్షలు రాకపోతే ఏంటని ఆలోచించారా? ఇంకా మేము ఆలోచన చేయాలి, సినిమా అవుతుందా లేదా, రిలీజ్ అట్టు చేయాలా, ఒకసారి చూడాలని ఆలోచన తప్పక అవి వస్తాయా, లాభం వస్తుందా లేకపోతే నటమద్దా అనేది ఏం లేదు. మాకు సినిమా అయితే వాళ్ళకి చాలు. తినటానికి కూడా లేదు, సినిమాకి అన్ని పెట్టేసి కొంచెం చాలా ఇబ్బంది పడి కొంచెం చాలా అనిపించింది. ఎప్పుడైనా తప్పు చేసాము అని ఎప్పుడైనా అనిపించింది? ఒక్కసారి అనిపించిందమ్మా. ఒకసారి ఎట్లా అనిపించింది, నాకు 3 కొడుకులు 1 కూతురు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, 2వ అబ్బాయి బ్యాంక్ కోచింగ్ నంద్యాలలో చేస్తాడు, 3వ అమ్మాయి, ఇంకొక అబ్బాయి వెంకటస్వామి అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ పనులు చేసుకుంటాడు. ఆ అబ్బాయి మాతో పాటు షూటింగ్ కాడికి వచ్చేవాడు అక్కడికి. అదంతా అయిపోయినాక మధ్యలో 30 లక్షలు అయిపోయించేసి ఇంటికి వచ్చినాం, ఒక 10 రోజులు గ్యాప్ తీసుకుందామని. ఆ సమయంలో ఏమైందంటే ఖాళీగా ఉన్నాం కదా, రెయ్యి పొగులు చేసినాము, 10 రోజులు డబ్బులు కావాలని చెప్పి ఇంటికాడ ఉంటే ఒక 10 రూపాయలు తీసుకొని పొలం పనికి తీసుకుపోయాను అబ్బాయిని. కుక్కిలిని తీసుకొని ఇది గొట్లో చెట్లు ఉంటే పీకేయడానికి తీసుకుపోయినా. అక్కడికి పోయేసరికి అక్కడెక్కడో పాము తగిలి ఆ పాము కసిపెట్టింది. మేము అనుకోలేదు, సాయంత్రం వరకు పని చేసి ఇంటికి వచ్చేసినాం. మేము ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 1 గంటకి ఏమేమో ఇంటి ముందు పక్క పండుకున్నది, నేనే మిద్దె మేము పండుకున్నా, పిల్లలు ఒక 5 మంది లోపల పండుకున్నారు. అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు కూడా. వచ్చి ఇక్కడ కరిచింది అబ్బాయిని. కరిచేలేక అమ్మాయి అంత కరిచిందా కేకేసాను. ఇంకా అని ఏమో పెద్ద కేకేసింది. మిద్దె మనిషి లఘువుతారు 2 గంటలు కింద పడేలేకి, కిందకి దిగులేకి కోడి ఏమో గిజగిజ తన్నుకుంటుంది అవతలకి పోయి. ఈయన కరిచిపోయి కోడిని కరిచింది. ఆ కోడిని కరిచినాక పాము మళ్ళీ కుక్క ఎమ్మడి పడింది. కుక్క కోడి 2 ఖర్చు. ఏం పాము అది? అది ఏదో కట్లు పాము ఏదో, మాకు కంటికి కానొస్తుంది కానీ మాకు అదేమైంది మాకే అర్థం కాలేదు. ఆమె కర్ర నేను కరిచి అటకొట్టినా అది కాన రాలేదు, మాకు కొట్టినట్టే కనపడుతుంది కానీ. ఇప్పుడు ఆ మనిషి బతికి చచ్చిపోయాడమ్మా. ఆర్టిస్టా? ఈ సినిమాలో కూడా చేశాడు అబ్బాయి, సినిమాలో చేశాడు. రవిడికి ఇచ్చాడు. ఇక్కడ కరిచింది, ఎమ్మడే నెత్తర కారుతుంది, ఏం అర్థం కాలేదు. ఏమో పాములు తేళ్ళు కూడా చాలా అంటే అనిపించిందా మీ సినిమా వల్ల ఒకరు రాదా? పాము తేలు కూడా లెక్క పెట్టాము మేము, మా కర్మట్టుగా వచ్చింది ఏం లేదు. అక్కడ అనిపించింది అమ్మాయి, ఈ పని మేము ఎందుకు చేయాలి, అంటే ఈ పనికి మాకు సంబంధమైంది. అసలు ఏ పైరాన్ని వేస్తాం, ఏ పైరాన్ని పండిస్తాం, ఆ రైతు అనే దానికి నేను మా ఊర్లోకే అంటే ఎచ్చులు కాదు ఏం కాదు, పంట వేయాలన్నా పంట కొయ్యాలన్నా ఒకని ముందు ఎక్కనీను, నేను ఆమె ఎక్కనీదు. ఈ 10 ఎకరాల చేలో పైరు వేసిందంటే నర్సం వేసిన ఇత్తనమైన ఏమనాలా, ఈ సార్లు వెంకటేశ్వరులతో వెళ్ళిన సార్లు అని నన్ను అనుకోవాలి. మన చేవును చూసి మా పేర్లు చెప్పేవాళ్ళు మన అంత టాలెంట్ ఉన్న వాళ్ళని పిచ్చి వల్ల మా టైం బాగలేక ఇప్పుడు ఇప్పుడు మీ అబ్బాయా? కొడుకు ఇప్పుడు చిన్న అబ్బాయిని పాము కాటేసి చంపేసింది. ఈ అబ్బాయి కంటే ఇంకొక అరడుగు ఉంటాడు ప్రభాస్, అంటే ఆయన పేరు వెంకటస్వామి, మా జేజనాయన పేరు చిన్నపైన వెంకటస్వామి, బదుల పేరు ప్రభాస్. అంటే అంత హైట్ అట్టు ఉన్నాడని చెప్పి బదుల పేరు అందరు ప్రభాస్. వెంకటస్వామి అయితే ప్రభాస్ అని పెట్టుకుంటారమ్మా, పిలుతారు అందరూ.
అట్లా జరిగిపోయింది మా కర్మ గాలి. ఒక సినిమా వల్ల మీ కొడుకుని పొలం పోయినాం కదా, సినిమా గురించి కదా, పొలం పోయి అటు తీపిచ్చారు కదా, అది పుట్టలో ఏదో తగిలి తగిలిన వాళ్ళకి ఏం తగల అబ్బాయికి కొట్టింది అది. ఇంకెక్కడ ఆపకూడదు దీన్ని అని చెప్పి 4 ఎకరాల 80 సెంట్లు పొలం అమ్మేసిన, కొంత డబ్బు వచ్చింది. ఇంకా మమ్మల్ని ఎక్కడ ఆగిపోయి అన్నీ అయిపోయినాయి. ఈ జనాలు ఏమంటారు అంటే వీళ్ళ బంధువులు మా బంధువులు ఆడదాని మాటిని వీళ్ళు జిడి ఎగతి పట్టరు, పిల్లన్న బాధ కొన్ని శిలమ అంట, వీళ్ళు శిలమ చూసేవాళ్ళు కూడా కాదు, శిలమ తీయటానికి పోయినారు. లచ్చనంగా పైర్లు పండించుకొని 10 మందికి పెట్టారు రైతుగా వండి, వీళ్ళు ఈ కర్మ పట్టినది వీళ్ళకి. మేము రెడ్లు మయ్యి కూడా మాకంటే ఎక్కువ పంట పండించేవాడు ఏం బాబా ఏం మామ అనేవాడు, ఇవాళ వాడు రోడ్డు మేము పట్టేసినది అని చెప్పి ఏమో నాన్నకు తిట్టి నన్ను నాకంటే కూడా ఆమె తిట్టిండ్రు. 2 సంవత్సరాలు మా కూడు గీడేం లేదు, అంటే తినకుండా వెట్టపరుస్తారు అనొచ్చు, సంపాదన లేదు, ఉన్నాయి మొత్తం కాదెంగినం 2 సంవత్సరాలు. తర్వాత ఇంకేం చేయాలి, అన్నం తింటాం, చేనుకాడ పోయి పండుకుంటాను నేను. ఏమేదో అట్టటి నాటకం చేస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ చెరుకులు బొరుకులు పెట్టి చిన్నగా మళ్ళీ దారిలో పెట్టింది. ఇప్పుడు ఈ 2 years నుంచి మీరు వ్యవసాయం కూడా చేయకుండా ఈ సినిమా మీదనే ఉన్నారు. మేము ఇప్పుడు అక్కడక్కడ అన్ని పోయింది, ఏం లేవు, పొలాలు గిలాలు అన్నీ అమ్మేశారు. 4 ఎకరాలన్నర ఒక పొలం మీద 4 ఎకరాల 80 సెంట్లు ఒకటి అమ్మినాం, ఎకరన్నర ఒకటి అమ్మేసినాం. తర్వాత ఇల్లు ఉంటే ఇల్లు కూడా తాకట్లు పెట్టేసిన ఈ పోస్టులు అది చేయటానికని. తర్వాత మళ్ళీ కొరవైన ఈ సెన్సార్ పోవడానికి మళ్ళీ డబ్బులు లేవు, మళ్ళీ ఫైనల్స్ తీసుకొచ్చి పెట్టిన 1.5 లక్ష. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి మొత్తం దేవుడి దయ వల్ల కంప్లీట్ చేసినాం. మాకు అది ఆనందంగా ఉంది. అన్నీ పోయినాయి, మేము ఉన్నాం. మీ అబ్బాయిని చూసుకోవడానికైనా ఈ సినిమా చెయ్యాలి, హీరోగా ఇచ్చిండు అబ్బాయి, రవిడీకి ఇచ్చిండు. అందుకు కాబట్టి చేయాలని చెప్పి ఇంకెన్ని పోయినాక ఎన్ని అమ్ముకున్నాక వాటలు పెట్టుకొని చెరుకులు అమ్మి రోడ్లో, వీళ్ళైతే వద్దంటే వద్దారా నన్ను, రోడ్లో బస్సు పోయి రోడ్లోనే చెరుకులు పెట్టి అమ్ముకొని ఒక 10 రోజులు అవి అమ్ముకుంటే రూపాయికి రూపాయి బాగానే వచ్చింది. ఎత్తంగా అప్పుడు ఈయనకు తీసిపోయి ఇచ్చి చూపించినాక ఇదైనా కొంత మేలేను, ఊరికి ఇబ్బంది పడుతున్నాం కదా, ఇద్దరం కలిసి పోయి చెరుకులు అమ్ముకుంటా. ఇప్పుడు హోటల్ ఉందా ఇంకా? ఇప్పుడు మీరు వెళ్తే ఇప్పుడు ఆ హోటల్ ఒకటి నడుపుకుంటారు, ఇంకా పొలం పనులు ఇప్పుడు ఆపడానికి లేదు. ఊర్లో గంగమ్మ గుడి పూజారిని నేను, ఆ ఒక్కరోజు ఆపుతాం, సంవత్సరం మొత్తం ఆపడానికి లేదు. ఎప్పుడు కూడా ఇటొత్తా 3 మనుషులు కూలీలను పెట్టొచ్చింది, డబ్బులు రాకపోయినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకుండా అన్నం పెట్టమని చెప్పి. ఇప్పుడు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా? నాకు తెలిసి మా ఏరియాలో ఒక 20 ఏళ్ళు అయినా చాలు. ఇక్కడంతా మాకేం తెలియదు, ఎవరితో మాట్లాడలేము. కనిగిరి, పొదిలి, దర్శి, పామూరు, ఆ 10 ఊర్లు మేము తెలుసు ప్రతి ఒక్కరికి. మా వాటల కాడికి తినిపోయిన వాళ్ళు మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా రావాలి. సినిమా తీయడం ఈజీనా, వ్యవసాయం చేయడం ఈజీనా? వ్యవసాయం చేయడం బెటర్ కదా. సినిమాలో షూటింగ్ కష్టం, దోకరు అంటాడు నుంచి, వాడు తగిలిన తాగకుండా ఏదో గుడ్డ ఒకటి బరిచి దూకితే వాడు నడుము ఎరగొచ్చు, కాలు ఎరగొచ్చు, ఎరగొచ్చు, అది చెయ్యాలి, తప్పదు. చెట్టు మీద దూకమని దూకా, మరి దూకారు మీరు? నేను కిందనే కొట్టడమే, నేను ఫైటింగ్ చేసేది. ఏరే వాళ్ళు దూకిస్తాను చూసిన వాళ్ళందరూ గిరిగిలో కాళ్ళు దెబ్బలు, విపరీతమైన దెబ్బలు. శిల్మ అనేది బాగా కష్టమైన పని. అక్కడ ఒక ఎత్తు అయితే వీడికి వచ్చినాక ఎవరు సపోర్టు, ఎవరు సాయం కోరదామని మీకెందుకు శిల్మ అన్నట్టుగా వాళ్ళ ముఖాలలో మాకు కనపడుతుంది, ఎవరు మాకు దగ్గర కనపడలా. మీ సినిమా వల్ల దానికి కొద్ది పాపులారిటీ వచ్చింది అనుకోవచ్చా? మా సినిమా వల్ల వచ్చింది. ఇటు మీ శాలంలో చూసి అందరూ మీరు సినిమాలో చేసినట్టు కదని చెప్పి అట్ట కొంతమంది వస్తారు. అంతకుముందే బాగానే 2 సంవత్సరాల నుంచి బాగా పుల్లుగా మాకు జనం వస్తారు. ఎవరిని కూలీలు కూడా పెట్టుకోవాలి, 6 మనుషులు మనం ఇద్దరం చేస్తాం. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు నష్టం వచ్చిన మీరు అనుకున్నట్టు దేవుడి దయ వల్ల ఈ సినిమాకి 1 కోటి పెట్టినందుకు 4 కోట్లు వచ్చాయి అనుకోండి, మళ్ళీ సినిమా తీస్తారా? తీయం. 15 కోట్లు వచ్చినదేమమ్మా, అది ఏదన్నా 15 కోట్లు మేము తినం, కడుపుకి తినం. ఆమె ఏదైతే చేయాలనుకుంటుందో ఎవరికి చెప్పము, ఇప్పుడు చెప్పకూడదు, చెప్పి చేయకుండా ఉండకూడదు. మేము ఏదో చేయాలనుకుంటే చేస్తాం, మాకే అవసరం. ఇదే లాస్ట్, ప్రాణం పెట్టి తీశారు కాబట్టి చాలు, ఒక సాటిస్ఫాక్షన్. చేయలేము కూడా, చేయలేరు. 10 మంది చూసి బాగుంది అని అంటారని నాకు నేను కూడా సినిమాలు ఎక్కువ చూస్తుంటా. ఎన్టీ రామారావు సినిమా వచ్చిన బాగా నేను, చిరంజీవి సినిమా వచ్చిన బాగా నేను. అయితే ఇప్పుడు ఈ సినిమా తీయడానికి 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి ఆవిడకి ప్యాషన్, ఆవిడకి ఇష్టం, స్టార్ట్ చేశారు. రెండోది ఇంకా మీ అబ్బాయి ఈ సినిమా చనిపోయారు కాబట్టి అందులో యాక్ట్ చేశారు కాబట్టి మీ అబ్బాయిని చూసుకోవాలి కాబట్టి ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఈ 2 రీజన్స్ తోనే ఈ సినిమా కంప్లీట్ చేశారు తప్ప ఇంకేమీ లేదు. రామారావు చచ్చిపోయి కానొస్తాడు కదా, అట్లా మీ అబ్బాయిని ఎప్పుడైనా ఇంకా సినిమాలో చచ్చిపోయి కానొస్తున్నాడు కదా. మా అబ్బాయి ఒకవేళ మనిషి కాని రాకపోయినా ఆ రోజు ఆ ఫోటో సినిమా వేసిన రోజు డైలీగా బాగా కానొస్తాడు. 1-2 సార్లు చూసుకుంటాం. అబ్బాయిని చూసినప్పుడైతే చూడలేకపోతా నేనైతే కాసేపు కూడా. ఇప్పటికి కూడా అబ్బాయిది ఫోటో కట్టించుకోలేను, ఫోటో కానీ ఇంట్లో ఏమీ లేదు, బాధ ఉంటుంది. అందుకని దాన్ని అవారం ఎత్తుకుంటే ఇంకా ఆ రోజు నిద్రపోం. అయితే అందరికీ ఉంటారు పిల్లలు, పోయిన వాళ్ళు ఉంటారు, జరుగుతుంది. అయినా మాదేదో ఒక పిచ్చి, మేము ఒక అడవిలో ఉన్న అడవి లెక్క మనుషులు మా లెక్క అయితే
కాకపోతే ఇప్పుడు ఏదో మీ ఇలాంటి వాళ్ళ ద్వారా ఇటు ఛానల్ కాడికి వాళ్ళకి మాట్లాడకూడదు. నేను గంగమ్మ గుడిలో అయ్యా అందరూ వచ్చి ఆరతి తీసుకొని అందరూ వచ్చి అది అనేది ప్రసాదం తీసుకోమని చెప్పను మైక్ నాకు ఇస్తే పక్కన వాళ్ళు చదివించి మాట్లాడితే చెప్పడానికి సిగ్గు, నాకు మహా సిగ్గు. అట్టవన్నీ ఇవాళ 10 మందిలోకి వచ్చి మాట్లాడడానికి అవకాశం మీ ఏంటల ద్వారా 10 మంది కాడ మాట్లాడలేక మాకు అన్ని బాగా సంతోషంగా ఉంది. చాలు, ఇది మాకు మా లైఫ్కి మాకు సరిపోద్ది. రైట్ అండి. నరసమ్మ గారు, వెంకటేశ్వర గారు, మీ కథ విన్న తర్వాత నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. సో వాళ్ళు అంటే జనరల్గా భార్య అడిగిన కోరికలు తీర్చడానికి భర్తలు ఎంత ఆలోచిస్తారో, కానీ ఒక సినిమా తీయాలి అని ఆవిడ చెప్పిన చిన్న కోరికని ఆయన నిజంగానే ఫస్ట్ వద్దనుకున్నా కానీ, చీట్ చేద్దాం అనుకున్నా కానీ, ఇంకా ఆవిడ నిజంగా ప్యాషన్తో ఉంది, ఆవిడ కోరిక తీర్చాలని భర్త సపోర్ట్ ఇక్కడ కనబడుతుంది. రెండోది, ఆవిడ ప్యాషన్ ఎట్లయినా నెరవేర్చుకోవాలి, పుట్టినందుకు నేను ఏదైనా చేయాలన్న ఒక ఆలోచనతో ఆవిడ చేస్తున్న ప్రయత్నం కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా కోసం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళ అబ్బాయి చనిపోవడం, వాళ్ళ అబ్బాయిని ఖచ్చితంగా మళ్ళీ థియేటర్లో స్క్రీన్ మీద చూసుకోవాలని ఒక కోరికతోనే సినిమా మీద వచ్చినటువంటి నష్టం, లేదంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డారో ఆపేయాలని అనుకున్నా కానీ ఆపకూడదు, వాళ్ళ అబ్బాయిని చూసుకోవాలని ఒక ఉద్దేశంతో సినిమాని అయితే ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. ఇది ఒక్కరోజు కష్టం కాదు, 2 రోజులు కష్టం కాదు, దాదాపుగా 8 ఏళ్ల కష్టం. ఇది 9వ సంవత్సరం. ఈ 9వ సంవత్సరం నడుస్తుంది. ఇంక ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ కూడా రాలేదు. థియేటర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, పెద్దవాళ్ళ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కువ థియేటర్లో కనుక రిలీజ్ అయితే వాళ్ళు చేసిన కష్టానికి ఎంతో కొంత సహాయం అందిస్తారా అనేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు ఎవరైతే కనుక ఈ వీడియో చూసినట్లయితే కొద్దిగా మైక్ టీవీ తరఫున మేము మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఇంకెవరైనా కనుక ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకి కాస్త హెల్ప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యి వాళ్ళు పెట్టిన డబ్బు మొత్తం కూడా అవసరం లేదంటున్నారు. ఎంత అప్పు చేశారు అంటే 50 లక్షలు వాళ్ళ కష్టం, మిగిలిన 40-50 లక్షలు ఏదైతే అప్పు చేశారో ఆ అప్పు తీరిపోతే చాలని ఒక చిన్న ఆశతో ఉన్నారు. సో ఆ వచ్చే డబ్బు ఆ అప్పు తీర్చాలి, ఇంకొద్దిగా ఎక్కువ వస్తే కొద్దిగా ఏవో వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సో ఆ డబ్బులు రావడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా కొద్దిగా వీళ్ళకి సపోర్ట్ చేయాలని కూడా వాళ్ళ మనవి, అలాగే మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇదండి కథ. సో సినిమా కష్టాలు అంటారు కదా, సినిమా మామ సినిమా కష్టాలు అవన్నీ కూడా వీళ్ళని చూసిన తర్వాతనే అనిపిస్తుంది. సో కేవలం వీళ్ళే కదా, ఎంతోమంది నిర్మాతలు కూడా ఇవే కష్టాలు పడుతున్నారు. రైతులు నిర్మాతలుగా మారి ఇంత పెద్ద సాహసం చేశారంటే మామూలు విషయం కాదండి. అండ్ మళ్ళీ కలిసిన తర్వాత ఇదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పాలి. బట్ అందరూ కూడా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ రవిబాబు గారు చేసిన సినిమా ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే పెద్దవాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ మీకు కష్టానికి ఖచ్చితంగా భగవంతుడు ఆశీస్సులు ఇస్తాడు, ఏదో ఒక రూపంలో అయితే హెల్ప్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దయవల్ల చేయాలని కూడా మేము అనుకుంటా ఉన్నాం. బాగా కష్టపడ్డాం. టైట్లో ఏందని పేరు అది ఒక రూమ్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మాకు కొద్దిగా సపోర్ట్ చేసి అది కూడా ఓపెన్ చేస్తే మేము తొందరగా ఊరికి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ దానికి రిలీజ్ కోసం ఎవరన్నా మాకు అయితే ఇప్పుడు వీళ్ళు బయటికి రావడం వల్ల అక్కడ హోటల్ పని ఆగిపోతుంది, వ్యవసాయం పనులు అన్నం పెట్టేది ఆగిపోతుంది. ముందు నాకు అది కందేసినాం, వరి నాటుకున్నాం, ఫుడ్ కావాలి కదా, ఆ పనులు వ్యవసాయం పనులు. ఎవరైనా కొద్దిగా వచ్చా జస్ట్ ఆ సినిమా రమ్మన్నాడని వచ్చాము. ఆయన మమ్మల్ని స్వయంగా పిలిపించాడు కాబట్టి వచ్చాము. ఆయన వచ్చినందుకు బాగానే మాట్లాడిండు, బాగానే చెప్పిండు, మాకు బాగా హెల్ప్ చేశాడు. మేమెంత ఆయన ఎంత సుమన్ గారు పెద్దాడు, మనం ఎంత చిన్నోళ్ళం, ఆయన కింద సీఎం లాంటి వాళ్ళం, అయినా కూడా బాగా పిలిచిండు. ఆయన షూటింగ్లో ఉండి వాళ్ళని అక్కడ ఆపి మా కోసం 10-15 నిమిషాలు పక్కన నిలబడి బాగా సంతోషంగా మీయాలు మాట్లాడితే మాకు ఎట్లా అనిపించింది, ఓహో ఇంకా ధర్మాత్ములు ఉన్నారులే అనిపించింది. కొంతమంది గడిపోతే ఇదేంది ఇంతలా ఘోరంగా ఉన్నది సినిమా పిల్లలు అనిపించింది. అట్టోళ్ళని చూసేలేకి ఇంకా ధర్మాత్ములు ఉండాలని మధ్యలో ఎందుకంటే సముద్రాల్లో ఎవరు ఉన్నంట డైరెక్టర్, ఆయన సినిమా తీస్తుండే, ఆ సినిమాలు ఆయన కూడా మాకు ఫోటో తీసి ఆయనతో కూడా ఒక ఫోటో తీపించుకుని వచ్చాను షూటింగ్ కడిపోయి. వీళ్ళు కోరుకునేది ఎటువంటి ఆర్థిక సహాయం కాదండి, కేవలం పెద్దవాళ్ళు ఎవరైతే జస్ట్ వీళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వీళ్ళు ఆరాట పడుతున్నారు. పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళ సినిమా పోస్టర్ని కొద్దిగా రిలీజ్ చేసి ప్రమోట్ చేస్తే చాలానే ఒక చిన్న ఆశ, చిన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతకంటే ఇంకేమీ లేదు. సో నిన్న సుమన్ గారు అయితే రిలీజ్ చేశారు. ఇంకా కొద్దివాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వీళ్ళ సినిమాని కొద్దిగా పోస్టర్ని లాంచ్ చేయడం, ప్రమోట్ చేస్తే అంతకంటే ఇంకేం వద్దని కూడా వీళ్ళు ఆశపడుతున్నారు. సో చేద్దామండి, మన ఛానల్ తరఫున కూడా మేము ప్రయత్నం చేస్తాం. సో చూద్దాం అన్ని మీరు అన్నట్టు. సో ఇది నిజంగా చాలా గొప్ప సాహసమే, ఏం జరుగుతుందో ఏంటో అనేది. దేవుడు దయ. మంచిది, థ్యాంక్ యూ సో మచ్.